చూడమ్మా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు మనకి అగ్రికల్చర్ సెక్టర్లో చెప్పుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చినటువంటి న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1965లో అనౌన్స్ చేసిన ఏ ఇయర్ అంటే 1965లో అనౌన్స్ చేసిన న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చినటువంటి చేంజెస్ అండి. అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చినటువంటి చేంజెస్ న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీనే మనం ఏమంటాం అంటే గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఏ ఇయర్ అంటే 1965లో ఎవరు అనౌన్స్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరండి? ప్రొఫెసర్ నార్మన్ బోర్లాగ్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ కి ఫాదర్ అండి. నెక్స్ట్ విలియం ఎస్ గాన్ ఈజ్ ద ఫస్ట్ ఎకనామిస్ట్ ఇన్ టర్మ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అంటే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ని, గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొట్టమొదటిసారి యూజ్ చేసింది ఎవరండి? విలియం ఎస్ గాన్. ఎక్కడండి? ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మీటింగ్ లో విలియం ఎస్ గాన్ అనే ఎకనామిస్ట్ మొట్టమొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని యూజ్ చేయడం జరిగింది. కానీ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరండి? నార్మన్ బోర్లాగ్. కానీ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ ని డెవలప్మెంట్ చేసింది ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ కోసం ఇండియాలో బాగా కృషి చేసింది ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అనేది అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చినటువంటి న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ. అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చినటువంటి చేంజెస్ అది ఏంటో చూడండి. చూడండి, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే అచీవింగ్ హై ప్రొడ్యూస్ అండ్ ప్రొడక్టివిటీ. హై అంటే ఏంటంటే ఎక్కువ, ప్రొడ్యూస్ అండ్ ప్రొడక్టివిటీ. అగ్రికల్చర్ సెక్టర్లోని ప్రొడక్టివిటీని హై లెవెల్లో చేయడానికి. ఏ సెక్టర్లో? ఫార్మ్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి హైబ్రిడ్ సీడ్స్ అంటే పంటలను ఎక్కువగా పంటలకు ఉపయోగించే విత్తనాలండి. హైబ్రిడ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. మనం చెప్పుకున్నాం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అంటే ఎరువులు, క్రిమిసంహారక మందులు. మిషన్స్, ఇరిగేషన్ అంటే వాటర్తో, మిషనరీ యంత్రాలతో కల్టివేషన్ చేయడాన్ని ఎవరో ఫార్మర్స్ పంటలు పండించడానికి మనం ఏమంటామండి? గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఓకేనా? గ్రీన్ రెవల్యూషన్ ఏంటంటే హైబ్రిడ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, మెషిన్స్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్తో మనం కల్టివేషన్ చేయడానికి, అంటే పంటలు పండించడాన్ని ఏమంటామండి? గ్రీన్ రెవల్యూషన్. దీనివల్ల ఏముంది? అగ్రికల్చర్ సెక్టర్లోనే ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఈ అన్నిటిని ఉపయోగించి మనం పంటలు పండించడాన్ని ఏమంటామండి? గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే ఇండియన్ ఎకానమీలోనే చూడండి. మనం ఏం చేసామండి? గ్రీన్ రెవల్యూషన్ ద్వారా అగ్రికల్చర్ సెక్టర్లో చేంజెస్ అనేవి తీసుకొచ్చాం. అగ్రికల్చర్ సెక్టర్లో చేంజెస్ అలాగా హైబ్రిడ్ సీడ్స్ వాడడం, ఫెర్టిలైజర్స్ వాడడం, కెమికల్స్ వాడడం, ఇరిగేషన్ వాడడం, మెషినరీ యూజ్ చేసి కల్టివేషన్ చేసాం. అప్పుడు ఏమైందంటే బూస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఏమైందని ఇంక్రీజ్ అయింది. అలాగా రైస్లో చూసుకున్నట్లయితే 1960-61లో 35 మిలియన్ టన్స్ ఉంటాయి. మిలియన్ అంటే ఎంతండి? 10 lakhs అండి. టన్ అంటే ఎంతండి? 1000 kgs. టన్ అంటే ఎంత? 1000 kgs. మిలియన్ అంటే 10 lakhs. 1960-65లో రైస్ యొక్క ప్రొడక్షన్ 35 మిలియన్ టన్స్ ఉంటే 2012-2013 నాటికి 104 మిలియన్ టన్స్ కి ఇంక్రీజ్ అయిందండి. దేని యొక్క ప్రొడక్షన్ అండి? రైస్ యొక్క ప్రొడక్షన్ ఏమైనా ఇంక్రీజ్ అయింది. దేనివల్ల? గ్రీన్ రెవల్యూషన్ వల్ల. వీటిలో చూసుకున్నట్లయితే 1960-61లో 11 మిలియన్ టన్స్ ఉందండి. ఆ యొక్క 11 మిలియన్ టన్స్ నుంచి 2012-2013 నాటికి 255 మిలియన్ టన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయిందండి.
దేని యొక్క ప్రొడక్షన్, వీటి యొక్క ప్రొడక్షన్. ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్ అయినటువంటి రైస్, వీటు ఈ రెండు కూడా ఏంటండి ఫుడ్ గ్రెయిన్స్ అండి. ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ యొక్క ప్రొడక్షన్ ఏమైంది, రైస్ యొక్క ప్రొడక్షన్, వీటి యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. దేని యొక్క ఎఫెక్ట్ వల్ల అండి, గ్రెయిన్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ వల్ల. అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్. కమర్షియల్ క్రాప్స్ అంటే షుగర్, టొబాకో, అదేవిధంగానే కాటన్. ఇదేంటంటే ఫుడ్ గ్రెయిన్స్ అండి, ఆహార ధాన్యాలు. ఇది కమర్షియల్ అంటే వ్యాపారం. కమర్షియల్ అంటే ఏంటంటే వ్యాపారం, బిజినెస్ క్రాప్స్ అంటే వ్యాపార పంటలు. కమర్షియల్ క్రాప్స్ అంటే వ్యాపార పంటలు. అంటే ఏమొస్తుంది, షుగర్ వస్తుంది, కాటన్ వస్తుంది, టొబాకో వస్తుంది, ఆయిల్ సీడ్స్ నూనె గింజలు అనేవి వస్తాయి. ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ కూడా ఏమైంది, ఇంక్రీజ్ అయింది. దేని యొక్క ఇంపాక్ట్ వల్ల, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ వల్ల. అంటే గ్రీన్ రెవల్యూషన్ లో మనం ఏం తీసుకొచ్చాం, అగ్రికల్చర్ సెక్టర్ లో చేంజెస్ అనేవి తీసుకొచ్చాం. షుగర్ అనేది ఏమైందంటే 1960-61 లో 110 మిలియన్ టన్నులు ఉంటాయి. షుగర్ యొక్క ప్రొడక్షన్ 1960-61 లో ఎంత ఉందండి, 110 మిలియన్ టన్నులు ఉంటే 2011-2012 ఏమైందండి 358 మిలియన్ టన్స్ కి ఇంక్రీజ్ అయిందండి. అదేవిధంగా ఆయిల్ సీడ్స్, నూనె గింజల విషయంలో చూసుకున్నట్లయితే 1960-61 లో 7 మిలియన్ టన్నులు ఉందండి. ఏంటంటే ఆయిల్ సీడ్ యొక్క ప్రొడక్షన్. ఆ యొక్క ఆయిల్ సీడ్ యొక్క ప్రొడక్షన్ కూడా ఏమైంది 2011-2012 కి 30 మిలియన్ టన్స్ కి ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా కమర్షియల్ క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ కూడా ఏమైందండి ఇంక్రీజ్ అయింది. ఫుడ్ గ్రెయిన్ యొక్క ప్రొడక్షన్ కూడా ఏమైందండి ఇంక్రీజ్ అయింది. దేని యొక్క ఇంపాక్ట్ వల్ల, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ వల్ల. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ స్టార్టింగ్ స్టేజ్ లో కమర్షియల్ క్రాప్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు. కమర్షియల్ క్రాప్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు. ఎప్పుడు 1973-74 తర్వాత 1973-74 తర్వాత కమర్షియల్ క్రాప్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపించింది గ్రీన్ రెవల్యూషన్. సో ఈ విధంగా షుగర్ లోను, ఆయిల్ సీడ్స్ లోను ప్రొడక్షన్ కూడా ఏమైందండి ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా బూస్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ అవ్వడం, ఉపాధి అవకాశాలు అనేవి పెరగడం. మనం ఇందులో చెప్పుకున్నాం కదా, రైస్, వీటు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. ఫుడ్ గ్రెయిన్స్, కమర్షియల్ క్రాప్స్, షుగర్, టొబాకో, కాటన్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఇదంతా ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా పీపుల్స్కి, ఫార్మర్స్ ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడక్షన్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ వల్ల, అదేంటండి గ్రీన్ రెవల్యూషన్ వల్ల మల్టిపుల్ క్రాప్స్ ఏంటంటే అనేక రకాలైనటువంటి బహుళ జాతి పంటలు అన్ని పండిస్తున్నాం. లేబర్ ఇంటెన్సివ్ క్రాప్స్, ముఖ్యంగా ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అంటే శ్రామికులు పండించేటువంటి పంటలు. లేబర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అంటే లేబర్ అంటే శ్రామికులు పండించే, లేబర్తో కల్టివేషన్ చేసేటువంటి క్రాప్స్. మల్టిపుల్ క్రాప్స్ అనేటువంటి రైస్, పొటాటో, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. దీని యొక్క ప్రొడక్షన్ ఎక్కువ ఉందండి. రైస్, పొటాటో, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ క్రాప్స్. శ్రామికులు పండించినటువంటి పంటల ప్రొడక్షన్ ఏమైందండి పెరిగింది. ఎప్పుడైతే మీకు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అనేది అంతా ఎవరు చేస్తారో, లేబర్స్ అని కూడా చేస్తారు. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దేని ఇంపాక్ట్ వల్ల అండి, గ్రీన్ రెవల్యూషన్ ఇంపాక్ట్ వల్ల. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ స్ట్రెంథెన్డ్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఇక్కడ చూడండి, గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్ అనేది సప్లైస్ రా మెటీరియల్స్ టు ఇండస్ట్రీస్. అంటే అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఏం చేస్తుందండి, ఇండస్ట్రియల్ సెక్టర్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్ సప్లై చేస్తుంది. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏం చేస్తుందండి, సప్లై చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం, ఫార్వర్డ్ లింకేజెస్ అంటాం. ఉదాహరణకి రైస్ ఉంది, వీట్ ఉంది, షుగర్ ఉంది. ఇదంతా మనం ఎక్కడి నుంచి వస్తుంది, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది. మనం డైరెక్ట్గా కన్జంప్షన్ చేస్తామా, డైరెక్ట్గా కన్జంప్షన్ చేయం. అది మనకి కన్జంప్షన్ కింద యూజ్ అవ్వాలంటే, అంటే వినియోగానికి పని కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇండస్ట్రీస్కి వెళ్ళాలి. సో ఇండస్ట్రీస్కి రా మెటీరియల్స్ ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నారో, అగ్రికల్చర్ సెక్టర్ ఫార్వర్డ్ చేస్తుంది, అంటే సప్లై చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం, ఫార్వర్డ్ లింకేజెస్ అంటాం. అదేవిధంగా ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి
సప్లై ఇన్పుట్స్. ఇండస్ట్రీ ఏం చేస్తుంది, అగ్రికల్చర్ సెక్టర్ కావాల్సినటువంటి ఇన్పుట్స్ ని సప్లై చేస్తుంది. ఫెర్టిలైజర్స్, కెమికల్స్, మెషినరీ ఇదంతా కూడా ఎవరు కావాలి, అగ్రికల్చర్ సెక్టర్ కావాలి. అదే అగ్రికల్చర్ సెక్టర్ ఎవరు సప్లై చేస్తారు, ఇన్పుట్స్ ని ఇండస్ట్రీ సెక్టర్ సప్లై చేస్తుంది. దాన్ని మనం ఏమో బ్యాక్వర్డ్ అంటాం. ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ ఒకదానిలోకి డిపెండ్ అయ్యి ఎఫెక్టివ్ గా సమర్థవంతంగా పనిచేస్తాయి. సో దీన్ని మనం ఏమంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటాం. ఇది అంతా దేనివల్ల జరుగుతుందండి, గ్రెయిన్ రెవల్యూషన్. సో మల్టిపుల్ క్రాప్స్ పంటలు పండించాం, ల్యాబ్ ఇంటెన్సివ్ క్రాప్స్ ముఖ్యంగా శ్రామికులు పనిచేసి పండించే పంటల యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది. అదేవిధంగా చెప్పాను కదండి, ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు, అగ్రికల్చర్. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కావాల్సినటువంటి సప్లై ఆఫ్ ఇన్పుట్స్, మెషినరీ, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఎవరు సప్లై చేస్తారో ఇండస్ట్రీస్ సప్లై చేస్తుంది. అదేవిధంగానే గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇన్కమ్. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఏమవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎలాగా, ఫార్మర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అగ్రికల్చర్ కమోడిటీస్ ని గ్రేడింగ్ చేస్తున్నారండి. గ్రేడింగ్ అంటే దానికి క్వాలిటీ, అంటే క్వాలిటీ ఎక్కువ ఉన్న వస్తువులకేమో ఒక రకమైన ప్రైస్, క్వాలిటీ లేని వస్తువులకేమో ఒక రకమైన ప్రైస్ ఇస్తారు. ఏం చేస్తారండి, గ్రేడింగ్ అనేది చేసి ఆ యొక్క గ్రేడింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నాణ్యమైన వస్తువులు ఏం చేస్తారంటే ఫార్మర్స్ సెల్ అంటే ప్రొడక్ట్స్ డైరెక్ట్లీ కార్పొరేట్ రిటైల్ కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్మర్స్ సెల్లింగ్ దే కార్పొరేట్ రిటైల్ కంపెనీస్ కి సెల్లింగ్ చేస్తారండి. ఎవరి యొక్క ప్రమేయం లేకుండా అవాయిడింగ్ ద మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఫార్మర్స్ తమ యొక్క గూడ్స్ అన్నింటిని కూడా ప్రొడక్ట్స్ అన్నింటిని ఏం చేస్తున్నారు, కార్పొరేట్ రిటైల్ కంపెనీకి డైరెక్ట్ గా సెల్లింగ్ చేస్తారు. దానివల్ల ఎప్పుడైతే మిడిల్ మ్యాన్స్ లేదో ఇన్కమ్ అనేది ఏమవుతుందండి, ఫార్మర్స్ కి ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మిడిల్ మ్యాన్స్ అనే వాళ్ళు ఫార్మర్స్ దగ్గర లో లెవెల్ బయ్యింగ్ చేసుకుని మిడిల్ మ్యాన్స్ హై లెవెల్లో సెల్లింగ్ చేసుకునేవారు. దానివల్ల ఫార్మర్స్ అనే వాళ్ళు నష్టపోయేవారు, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడేంటి, తమ యొక్క గ్రేడింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రేడింగ్ ప్రొడక్ట్స్ అంటే నాణ్యమైన వస్తువులకి ఒక రకమైన ప్రైస్, నాణ్యమైనటువంటి వస్తువులకి ఒక రకమైన ప్రైస్ వస్తుందండి. తమ యొక్క గ్రేడింగ్ ప్రొడక్ట్స్ అన్ని ఏం చేస్తారు, రిటైల్ కంపెనీకి, కార్పొరేట్ రిటైల్ కంపెనీకి డైరెక్ట్ గా సెల్లింగ్ చేస్తారు. డైరెక్ట్ గా సెల్లింగ్ అమ్ముకుంటారు, ఎవరి యొక్క ప్రమేయం లేకుండా మిడిల్ మ్యాన్స్. దానివల్ల ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది అవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ఇన్ పావర్టీ అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనం ఏం చెప్పుకున్నాం, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది, కమర్షియల్ క్రాప్స్ అనేవి ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిందో ఆ యొక్క సర్ప్లస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తులు మనం అచీవ్మెంట్ సాధించాం. ఆహార ధాన్యాల ఉత్పత్తులు మనం ఏం చేసాం, అచీవ్మెంట్ అనేది సాధించాం. ఈ యొక్క సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ మిగిలిన ఆహార ధాన్యాలు ఉంటాయి కదండి, ఆ యొక్క మిగిలిన ఆహార ధాన్యాలు మనం ఏం చేస్తామంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పూర్ పీపుల్స్ కి చీపర్ ప్రైసెస్ కి ఇస్తున్నాం అండి. సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకున్నామో, ఇంక్రీజ్ అయిన ప్రొడక్షన్ అనేది ఏమవుతుందంటే మనకి సెల్లింగ్ చేసేగా మిగతా మిగులుతుంది కదండి. ఆ యొక్క సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి కదండి, ఆ యొక్క సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఏం చేస్తాం మనం, పూర్ పీపుల్ కి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ షాప్ ఉంటుంది కదండి, రేషన్ షాప్ ద్వారా ప్రజలకి పూర్ పీపుల్ కి చీపర్ ప్రైసెస్ తక్కువ ధరలకు ఇవ్వడం జరుగుతుంది. అదేనండి, అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగినాయి కదండి, ఆ యొక్క పెరిగిన ఆహార ధాన్యాలు ఉత్పత్తులు మనం ఏం చేస్తామంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ షాప్ ద్వారా పూర్ పీపుల్ కి చీపర్ ప్రైసెస్ తక్కువ ధరలకు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎవరిని పావర్టీ అనేది తగ్గుతుంది, ప్లస్ పీపుల్స్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే పీపుల్స్ యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యి వీళ్ళకి రేషన్ షాపుల ద్వారా చీపర్ ప్రైసెస్ కి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మనం డిస్ట్రిబ్యూట్ చేసామో పావర్టీ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటే గ్రీన్ రెవల్యూషన్ అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ అండ్ వాటర్ ఫెసిలిటీస్తో మిషనరీతో మనం కల్టివేషన్ చేయడాన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ ఇంపాక్ట్ వల్ల ఏమైంది, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, కమర్షియల్ క్రాప్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, పీపుల్స్ యొక్క
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి వర్క్ చేసినాయి. ఇన్కమ్ అనేది ఫార్మర్స్ ఇంప్రూవ్మెంట్ అయింది, పావర్టీ అనేది డిక్రీజ్ అయింది. ఇది 2 మార్క్స్ కానండి, 5 కానండి, 10 కానీ వస్తుంది. 3 గంటలకి ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్కి, 5కి, 10కి.